ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎంతటి అదృష్టం వృశ్చిక రాశి వారికి! ఏడేళ్లకు వస్తున్న అదృష్టం రాత్రికి రాత్రే మీ తలరాత మారనుంది. మీ జీవితంలో ఊహించని మార్పులు జరగనున్నాయి. ఇలాంటి రోజులు మళ్లీ మళ్లీ రావు. నక్కతొక్క తొక్కినట్లే మిమ్మల్ని అదృష్టం వరించనుంది. లక్ష్మీ కుబేర యోగం సిద్ధించబోతోంది. ఫిబ్రవరి మాసంలో ఈ రాశి వారి జీవితంలో ఊహించని అద్భుతాలు జరగనున్నాయి. ఈ టైంలో ఈ రాశివారు విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాల్లో అద్భుతాలను చూస్తారు. అయితే ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మారుతున్న గ్రహస్థితి కారణంగా ఈ సమయంలో వృశ్చిక రాశి వారు అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. గతంలో వాయిదా పడిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. ఈ టైంలో ఖర్చుల పెరుగుదల కారణంగా మీరు కొంత స్ట్రెస్ని ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ఈ సమయంలో ఆదాయంలో స్థిరత్వం ఏర్పడుతుంది. మీ మనస్సు మంచి ఆలోచనలతో నిండి ఉంటుంది. అలాగే ఈ టైంలో మీరు మతపరమైన కార్యక్రమాల్లో మరియు మంచి పనుల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటారు. కెరీర్ పరంగా ఈ మాసం ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ టైంలో మీ టాలెంట్కు తగిన గుర్తింపు లభిస్తుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి నిరంతరం కష్టపడతారు. మీ విజయ మార్గంలో వచ్చే అన్ని సవాళ్లను ఎంతో సునాయాసంగా ఎదుర్కొంటారు. మిమ్మల్ని మీరు అగ్రస్థానంలో ఉంచుకుని మీ ప్రత్యర్థుల్ని ఓడిస్తారు. ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఈ రాశి వారు ఈ సమయంలో విశేషమైన ఫలితాలను అందుకుంటారు. ఈ టైంలో మీకు మీ సహోద్యోగులకు మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా ఈ టైంలో మీరు మంచి స్థితిలో ఉంటారు మరియు మీ కార్యాలయంలో మీరు విజయాన్ని సాధిస్తారు. వ్యాపార పరంగా ఈ మాసం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొత్త వెంచర్లను ప్రారంభిస్తారు. వ్యాపార అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది మీకు లాభదాయకంగా ప్రాఫిటబుల్గా మారుతుంది. ఈ సమయంలో వ్యాపార పరంగా ఈ యొక్క రాశి వారు కొంతమంది వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకుంటారు. ఇది మీ వ్యాపార అభివృద్ధికి కారణమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఫిబ్రవరి నెల వ్యాపార పరంగా ఎంతో వృద్ధిని చూస్తారు. భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యక్తులు ఈ సమయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఈ సమయం అంటే ప్రజెంట్ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రభుత్వ రంగాల్లో పనిచేసేవారు ప్రభుత్వం నుండి ఆర్థికపరమైన ప్రాఫిట్స్ను పొందుతారు. అలాగే ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఈ రాశివారు కొన్ని ఆర్థిక సవాళ్లను కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అనవసరమైన ఖర్చులు కాకుండా ఈ యొక్క ఖర్చుల కారణంగా ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల అనవసరమైన విషయాల్లో డబ్బులు వృధాగా ఖర్చు చేయకుండా పొదుపు చేయడం మంచిది. ఈ నెలలో ఈ రాశి వారి సొంత ఇంటి కల నెరవేరుతుంది. వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్న వారు ఈ సమయంలో కొనుగోలు చేసుకోవచ్చు. మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లయితే నెల చివరి భాగంలో అంటే ఫిబ్రవరి నెల చివరి భాగంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందొచ్చు. ఇక ఆరోగ్య విషయంలో గనక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఫిబ్రవరి నెల హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా సకాలంలోనే అవి నయమవుతాయి. ఈ సమయంలో దీర్ఘకాలిక వ్యాధుల నుండి రిలీఫ్ లభిస్తుంది. గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాల అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా సమసిపోతాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అలాగే మంచి జీవితాన్ని గడపడం కోసం ఆహార నియమాలను పాటిస్తూ యోగా, వ్యాయామం చేస్తూ వాతావరణ మార్పులకు అనుకూలంగా మీ ఆహార పదార్థాలను మార్చుకుంటూ ఉండటం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలైనా ఈజీగా అధిగమించగలుగుతారు. అలాగే మీ రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందించుకోగలుగుతారు. ఈ రాశి ప్రేమికులకు ఈ మాస ప్రారంభంలో కాస్త కఠినంగా ఉంటుంది. ఈ టైంలో మీకు ప్రేమించిన వ్యక్తి పట్ల అనుమానం కలుగుతుంది. అది పెనుభూతంగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి మీ ప్రేమ పట్ల మీరు పూర్తి నమ్మకం కలిగి ఉండాలి. ఇతరులు చెప్పే చెప్పుడు మాటలు విని మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తిని అనుమానించడం ద్వారా ఎన్నో ప్రాబ్లమ్స్ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మాస ద్వితీయార్థం అంటే ఫిబ్రవరి మాస ద్వితీయార్థం వచ్చేసరికి మీ ప్రేమ నిజమైతే కనుక మీ ప్రేమను మెరుగుపరుచుకునే అవకాశం మీకు లభిస్తుంది మరియు మీరు మీ ప్రేమైన వారితో ప్రతి క్షణాన్ని సంతోషంగా గడుపుతారు. మీరిద్దరూ కలిసి సుదీర్ఘ ప్రయాణానికి వెళ్తారు. అక్కడ మీరిద్దరూ ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటారు. మీ ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి నమ్మకం పెరుగుతుంది. అలాగే మీ మధ్య సంబంధం మరింత స్ట్రాంగ్గా బలపడుతుంది. ఈ సమయంలో భార్యాభర్తలకు చిన్న విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆఫీస్లో ఉన్న చిరాకు అంతా ఇంటికి వచ్చిన తర్వాత మీ భార్య
భార్యపై చూపించడం వలన ఆమె కొంత అసహనానికి లోనవుతారు. తద్వారా మీ మధ్య బంధం కాస్త వీక్గా అంటే బలహీనపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆఫీస్లో ఒత్తిడి భార్యపై చూపించకుండా ఆమెతో ప్రతి విషయాన్ని ప్రేమగా షేర్ చేసుకోవటం వలన కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది. కూల్గా ఉంటారు. వివాహం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఈ ప్రజెంట్ సమయంలో అంటే ఫిబ్రవరి సమయంలో వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కుటుంబ పరంగా ఈ మాసం అంటే ఫిబ్రవరి మాసం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఇంటి సంపాదన కూడా పెరుగుతుంది. ఇంటి సభ్యుల మధ్య ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మీ తోబుట్టువులతో సంబంధాలు కూడా సామరస్యంగా ఉంటాయి. ప్రేమతో కలిసి ఉంటారు అందరూ. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే ఫిబ్రవరి నెల చివరి భాగంలో మీ తల్లి యొక్క ఆరోగ్యం క్షీణించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు మీ తల్లిని వైద్యుని వద్దకు తీసుకువెళ్ళి ఆమెకు చక్కటి చికిత్సను అందించండి. మీ బాధ్యతని చక్కగా నిర్వర్తించండి. ఇలా చేయటం వల్ల కుటుంబ సభ్యుల నుండి గౌరవాన్ని మరియు ప్రేమను పొందుతారు. ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకుందాం ఒకసారి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. అలాగే ప్రతిరోజు ఉదయించే ఎరుపు రంగు సూర్యునికి కుంకుమతో కలిపినటువంటి రాగి పాత్రలో నింపిన నీటిని అందించండి. ఈ విధంగా చేయటం వల్ల మీ ఇంట్లో ఉండే ఆర్థిక ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ప్రతినిత్యం లలిత సహస్రనామాలను పఠించడం వల్ల అశుభ ఫలితాలను పొందుతారు. ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామం పఠించాలి. నిత్యం హనుమాన్ చాలీసాను పఠించండి. శుక్రవారం నాడు దుర్గామాత ఆలయానికి వెళ్లి కుంకుమతో అభిషేకం చేయించడం ద్వారా అశుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలను కనుక ఒకసారి చూసుకుందాం. అనాథ పిల్లలకు ఆహారం అందించడం ద్వారా మేలు చేకూరుతుంది. అలాగే ఎర్ర రంగు ఆవు లేదా గోధుమ రంగు ఆవును పూజించండి. ఈ విధంగా మీరు చేయటం వల్ల మీరు చాలా ప్రయోజనాన్ని పొందుతారు. ఇంటికి ఈశాన్య దిక్కులో ఆవు పేడతో త్రిభుజాన్ని గీయండి. గీసి అనంతరం ఈ త్రిభుజంలో మీ పేరును రాసి సింధూరం వేయండి. అక్కడ ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఆరాధన చేయండి. లక్ష్మీదేవి పేరును స్మరిస్తూ ఆమెను కొలవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు 9 రోజుల పాటు ఈ పరిహారాన్ని పాటించాలి. ఇలా చేయటం ద్వారా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా మీ దరి చేరవు. అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో సక్సెస్ని అందుకుంటారు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మీ పేరెంట్స్కు నమస్కరించి వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళండి. ఈ విధంగా చేయటం వల్ల మీరు వెళ్ళిన పని సజావుగా పూర్తవుతుంది. ప్రతిరోజు సాయంత్రం ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేయాలి. ఈ దీపాన్ని తలుపుకు 2 వైపులా ఉంచాలి. ఇలా రోజు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, పూర్వీకుల ఆశీస్సులు తప్పకుండా మీకు లభిస్తాయి. సో చూసారు కదండి, ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే ఊహించని అద్భుతాలు ఏమిటి. ఈ సమయంలో ఈ యొక్క రాశి వారు విద్య, ఉద్యోగ, ఆర్థిక, వ్యాపార రంగాల్లో ఎలాంటి మార్పులు జరగనున్నాయి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వృశ్చిక రాశి గల జాతకులు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది.